నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని ఆరోగ్యశ్రీ ఆఫీస్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ ఆరోగ్య మిత్రకు సంబంధించి ఆరోగ్యశ్రీలో పనిచేసేటటువంటి డాక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళకి సరైన జీతాలు రావట్లేవని చెప్పి కూడా, అదేవిధంగా అది టైంకి రావట్లేవని చెప్పి కూడా, వారికి సరైన గుర్తింపు రావట్లేదని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు, వేలాది మంది ఇక్కడ ఏదైతే ఆరోగ్య మిత్రకు సంబంధించి వారందరూ కూడా ఇక్కడ కూర్చొని మార్నింగ్ నుంచి కూడా నిరసన తెలుపుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. సో ఎట్లయినా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసేందరూ కూడా ఇక్కడ నుంచి కదలమని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడవచ్చు, పట్టుకొని కూడా ఫ్లెక్సీలు కూడా చూడవచ్చు, అవి భద్రత కల్పించాలని చెప్పి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడదాం కొంతమందితో, ఏం చెప్తారనేది. సో ఏంటి మీ ఇష్యూ ఏంటి? ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు ఏంటి? నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆరోగ్య మిత్ర గుర్రం రవి సార్. మేము గత స్కీమ్ స్టార్ట్ అయిన నుంచి చేస్తున్నాం, 2007 నుంచి వెళ్ళి. మా క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ 55% తోటి విత్ కంప్యూటర్తో తీసుకున్నారు సార్. మా క్యాడర్ వచ్చేసి అటెండర్, లిఫ్ట్ ఆపరేటర్ క్యాడర్ ఇవ్వడం జరిగింది సార్. గత 17 సంవత్సరాల నుంచి చేస్తే గదే 15,600 రూపాయలు ఇస్తారు సార్. అన్ని కట్టగా 13,000 అట్లా వస్తున్నాయి. మాకు క్వాలిఫికేషన్ తగ్గట్టు క్యాడర్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఎవరైనా చనిపోతే వాళ్ళకు వారసత్వ ఉద్యోగం ఇవ్వాలి సార్. భారీ ఎత్తున ఎందుకు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏంది? మంత్రులతో కావచ్చు, లేకపోతే హెల్త్ మినిస్టర్తో కూడా మాట్లాడితే ఏం చెప్తున్నారు? చాలా సార్లు మాట్లాడాను సార్. 17 సంవత్సరాల నుంచి వెళ్ళి 17 సార్లు కలిసినాం. అందరికి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, సీఎం సార్కు రెఫరెండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలాంటి స్పందన లేదు సార్, ఎలాంటి స్పందన లేదు. మీటింగ్ అంటేనేమో మాకు మీటింగ్ పెట్టి మీరు ఈ స్థాయికి తీసుకురావడం, మీ వల్లనే ఈ స్థాయికి ఆరోగ్యశ్రీ గుర్తింపు కానీ ఈ ఆరోగ్యశ్రీ బట్టి మొత్తం మన తెలంగాణ కానీ ఇతర జిల్లాలు కాపీ కొట్టడం జరిగింది కేవలం మిత్రాల ద్వారానే. మీటింగ్ వస్తేనేమో ఏం చెప్తారు, మీరు ఏమంటే ఈ స్థాయికి వచ్చిందని చెప్తారు ఆరోగ్యశ్రీ. ఇక జీతాలు పెంతే మీకు జీతాలు ఎందుకు, మీరు ఏమంటే ఈ ట్రస్ట్ ఈ ఆరోగ్యశ్రీ బ్యాడ్ నేమ్ వచ్చిందని ఇట్లా చెప్తారు సార్. మాకు అంటే ఎంతమంది ఉంటారు దీంట్లో ఎంప్లాయీస్? ఒక 1000 మంది దాకా ఉంటాం సార్. 1300 మంది ఉంటుంది సార్ మొత్తం. అంటే వాళ్ళందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇబ్బంది సార్. అట్టి 13,000 సార్. ఇలా సార్ ట్రస్ట్లో చేసేటోళ్ళకి మా హాలిడేస్ ఉంటాయి సార్. మాకు ఎలాంటి హాలిడేస్ లేవు. కరోనాతో చేస్తే 50 లక్షలు ఇస్తామన్నారు. మా ₹1 కూడా ఇవ్వాలి చనిపోయినా కూడా. ఇంకోటి ఏంటి సార్, ఏమైనా హెల్త్ డిపార్ట్మెంట్ ఏమైనా హెల్త్ కార్డ్స్ కానీ మాకు ట్రస్ట్గా హాలిడేస్ ఉంటాయి సార్. ట్రస్ట్కి ఏమో హాలిడేస్ ఉంటాయి, అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం హాలిడేస్ ఉంటాయి సార్. వీళ్ళేమో లక్షల జీతాలు తీసుకుంటారు, మాకు అట్టి 13,000 రూపాయలు జీతం సార్. మాకు ఎలాంటి హాలిడేస్, సంవత్సరం ట్రస్ట్లో 28 హాలిడేస్ ఉంటే మాకు 14 హాలిడేస్ సార్ అన్ని రకాలుగా మేము నష్టపోతున్నాము. గత 14 సంవత్సరాల నుంచి కష్టపడుతూ కుటుంబాలను సాధించలేక, పుట్టిన పిల్లలని పెంచలేక, వాళ్ళ యొక్క చదువులకు డబ్బులు ఖర్చు చేయలేక మనసులో మాకు మేమే బాధపడుతూ మానసిక రోగులుగా తయారవడానికి అవకాశం ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి మా యొక్క క్యాడరు చేంజ్ చేసి దానికి తగ్గట్టుగా జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని, మా కుటుంబాలను ఆదుకోవాలని ట్రస్ట్ సిఇఓ గారికి అట్లాగే మా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి మేము ధర్నాలు చేయడం జరిగింది, రిపడన్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ అందరికీ కూడా కలిసి మా యొక్క బాధలు చెప్పుకున్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. అసలు మేము చదువుకు తగ్గ వేతనం ఇవ్వాలి, చదువుకు తగ్గ భద్రత ఇవ్వాలని కొట్లాడుతున్నాం తప్ప మా పెద్ద కోరికలేమి కావు ఇవి. దయచేసి ఈ చిన్న కనీస వేతనాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇక్కడ హెల్త్ మినిస్టర్ కలిస్తే ఏమంటున్నారు? వారు చెప్పే ఆన్సర్ ఏమో చేద్దామంటాను సార్. చేద్దామంటాను సార్. అంతే, చూద్దాం, మీరు మా దృష్టిలో ఉన్నారు అంటున్నారు సార్. మా దృష్టిలో ఉన్నారు, చేద్దామంటారు అంతే. ఏమన్నా చేస్తారు మరి? 6 నెలలు అంటాడు, సంవత్సరం అంటాడు, ఏది క్లారిటీ లేదు సార్. ఈ విధంగా వైద్య రంగంలో రోడ్లు అంటే అవుట్ సోర్సింగ్ నర్సులు కావచ్చు, వివిధంగా బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు న్యాయం చేయలేకపోతుంది హెల్త్ మినిస్టర్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు? సార్ మా పని చేయించుకుంటారు, జీతం వచ్చేసరికి చూద్దాం అని అంటారు సార్. ఎవరు పట్టించుకుంటారు. ఇదే ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. స్కీమ్ మంచిగుంది, బెనిఫిట్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ గ్యారంటీలలో ఇది ఒకటి ఉంది సార్, ఆరోగ్యశ్రీ మెయిన్. అదే హాస్పిటల్కి పెంచుతారు సార్, ప్రీమియం పెంచారు, మాకు మాత్రం జీతాలు పెరుగుతాయి. సార్ ఒక్కొక్క కేసుకి 20,000 ఉంటే దాన్ని 40,000 చేసారు. మాకు జీతం 1,000, 2,000 పెంచడానికి కూడా
సపోర్ట్ చేస్తలేదు సార్ గవర్నమెంట్. చూడవచ్చు ఇక్కడ ఆరోగ్య మిత్ర కూడా భారీ ఎత్తున నిరసన తెలుపుతా ఉంది. చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము గత 17 సంవత్సరాల నుంచి మేము ఆరోగ్య మిత్రాలుగా ఉన్నాం సార్. ఇక్కడ అసలు అప్పటి నుంచి కూడా మేము ఎన్నిసార్లు మా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాం సార్. మా పరిస్థితి ఇది. ఈ పెరిగిన ధరలను బట్టి కనీసం మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని కనీసం ఒక క్యాడర్ అంటూ మాకు ఇవ్వండి అనేసి మేము మాట్లాడడం జరుగుతుంది సార్. హెల్త్ మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము, మా ట్రస్ట్ ఆఫీస్ మా అధికారుల దగ్గరికి వెళ్ళాము సార్. ఇంతవరకు అసలు మేము సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 20 డేస్ అయిపోయింది సార్. 23 డేస్ అయిపోయింది, అయినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అందుకని మేము ఈరోజు సమ్మె కోసం దిగడం జరిగింది. మాకు ఏమి లేదు సార్, జస్ట్ మా క్యాడర్ ఒకటి చేంజ్ చేయాలి సార్. ఎందుకంటే మేము డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాం సార్, అది మా బాధ సార్. దాని గురించి మేము చేయడం జరుగుతుంది సార్. మమ్మల్ని ఒక్కసారి గుర్తించండి, దాని గురించి మాట్లాడుతున్నాం. క్యాడర్ చేంజ్ చేయాలంటే ఏం కావాలి? మా క్యాడర్ మాకు ఇప్పుడు ఉన్నది క్యాడర్ అసలు 4th క్లాస్ ఎంప్లాయీ క్యాడర్ ఉంది సార్. మాకు డిపిఓ క్యాడర్ కావాలి సార్. దాని గురించి మేము పోరాడుతున్నాం సార్. అది మినిమం శాలరీ, అది ఎందుకంటే పీజీలు ఉన్నారు సార్, ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అసలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం సార్. అందుకనేసి మేము బయటకు రావాల్సి వచ్చింది. ఎవరి మీద కోపం అని కాదు సార్, మాకు ఎందుకంటే మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు ఒక ఆదరణ దొరుకుతుందని మేము వచ్చాం సార్. మేము దాని గురించి సార్, అది మా బాధ సార్. చూడొచ్చు ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ నడుస్తుంది అంటే దానికి ముఖ్య కారణం ఆరోగ్య మిత్ర అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి చూస్తూ ఉన్నాం పరిస్థితి. ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి కూడా అది సరైన క్యాడర్ ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఆ నినాదాలు చూడవచ్చు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆరోగ్య మిత్రను ఆదుకోవాలి, వీళ్ళు చేసేటటువంటి డిమాండ్స్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. మరికొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం. చెప్పండి అండి, ధర్నాకు ముఖ్య కారణం ఏంటి? ఇంత భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు? మేము 17 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్నామండి. మాకు సరైన గుర్తింపు లేదు. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే వేతనాలు తక్కువ ఉన్నాయి. 17 సంవత్సరాలు చేస్తున్నా మాకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు. మాకు డిపిఓ క్యాడర్ కల్పించాలి. ముఖ్యంగా డిపిఓ క్యాడర్ కల్పించాలి. తర్వాత ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి. మమ్మల్ని అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. ఈ 17 సంవత్సరాల నుంచి మమ్మల్ని మా శ్రమ దోపిడీ చేస్తున్నారండి. ముఖ్యంగా ఏంది, ఫస్ట్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారు, ఒక 150 జబ్బులతో స్టార్ట్ చేశారు. తర్వాత ఆరోగ్యశ్రీ 2 అని పెట్టారు. తర్వాత 300 యాడ్ చేశారు. తర్వాత దీన్ని స్కీమ్ని పెద్దగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1672 డిసీజులు ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈహెచ్ఎస్ జిహెచ్ఎస్ అని మళ్ళీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అది కూడా మాకే పనిభారమైంది. తర్వాత ఆయుష్మాన్ భారత్ కూడా మాకే ఇచ్చారు. అంటే ఈ విధంగా పనిభారం పెంచుకుంటూ పోతున్నారు. కానీ దానికి తగ్గ మాకు వేతనం ఇవ్వట్లేదు. అంటే దీన్ని బట్టి చూసేది మూడు స్కీమ్స్, ఒకటి ఏంది ఆరోగ్యశ్రీ, ఒకటి తర్వాత ఈహెచ్ఎస్ జిహెచ్ఎస్ ఆయుష్మాన్ భారత్. అంటే ముగ్గురు ఎంప్లాయీస్ చేసే పని మాతో చేయిస్తున్నారు. కానీ జీతం మాత్రం ఒకటి కూడా సరిపడా ఇవ్వట్లేరు మాకు. కాబట్టి ముఖ్యంగా మేము డిమాండ్ చేసేదంటే మాకు డిపిఓ క్యాడర్ కల్పించాలి. ఆ తర్వాత ఇంకేది మాకేందంటే ఇంకా ఫీల్డ్ వర్క్, ఏదైనా గ్రీవెన్స్ పేపర్లో ఏదైనా ప్రాబ్లం, ఎవరైనా అంటే వైద్యం గురించి సమస్య వచ్చిందంటే వాళ్ళ ఇంటికి అదే రోజు వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుని రావాలి. దానికి సంబంధించి మాకు ఏది కూడా ట్రావెల్ అలవెన్స్ కానీ ఏది కానీ ఇవ్వరు. తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టిందనుకో, ప్రజాపాలన కానీ ఎలాంటి పెట్టినా కూడా అక్కడ మేము అటెండ్ కావాలి. ఏ ప్రోగ్రామ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్నిటికీ దానికి తగ్గ మాకు వేతనము లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలండి. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా మాకు అన్ని జబ్బులకి దానికి లేకపోతే మాకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నారు ఈ ధర్నా, ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాండ్ వచ్చిందా మీకు? మాకు మినిస్టర్ గారిని గతంలో కూడా చాలాసార్లు కలవడం జరిగింది. మేము కలిసినప్పుడు అతను ఏమంటున్నారంటే మాకు నోటీస్లో ఉన్నది, మేము దీన్ని పరిష్కరిస్తామని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన టైం కానీ ఏది కూడా చెప్పట్లేదు. మాకు ఎప్పుడు పరిష్కరిస్తారు అంటే మా ఏజ్ అందరూ అయిపోయిందండి. మా గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ దేనికి కానీ మేము ప్రిపేర్ కాలేదు, ఎందుకంటే మా ఏజ్ అయిపోయింది. కాబట్టి మాకు తొందరగా ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా పట్ల చాలా అన్యాయం చేసిందండి మాకు. అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ప్రజాపాలన అంటున్నారు. కాబట్టి వాళ్ళు మాకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకొని మా వేతనాలు పెంచుతారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మేము ధర్నాకు వచ్చాము. ఈరోజు ఏం చేశారంటే వాళ్ళకి అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఐడీలు ఇచ్చేసి వాళ్ళ ద్వారా మేము ఆపరేషన్ చేయిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుండొచ్చు. కానీ దానివల్ల ఏంది, ఆ పేషెంట్లు
అక్కడ ఉన్న పేషెంట్లకు మేము ఏం చేస్తాం, ప్రతిరోజు వెళ్ళి మీరు ఏమైనా డబ్బులు కట్టారా లేదా అని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమైనా డబ్బులు కడితే వాళ్ళకి ఇప్పించడం ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళు ఏమైనా ఓన్లీ మెడికల్ ఐడి ఇచ్చి ఆపరేషన్ చేసిరు, మీరు దోసుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దోసుకోండి అని వాళ్ళకి ఐడీలు ఇచ్చేసి వాళ్ళకు మేము స్కీమ్ నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆరోగ్య మిత్ర వల్లనే ఇలా ఆరోగ్యశ్రీ మంచిగా నడుస్తుందని చెప్పి అవునండి, ఆరోగ్య మిత్ర లేకుండా స్కీమ్ లేదు. వాళ్ళే చెప్తున్నారు, ట్రస్ట్ వాళ్ళే చెప్తున్నారు ఆరోగ్య మిత్ర అనేది హెడ్ ఆఫ్ ద తలకాయ, మనకు తలకాయ ఆరోగ్య మిత్రలు మాకు తలకాయ అని చెప్తున్నారు. కాబట్టి మేము లేకుండా పిల్లర్స్ లేకుండా స్కీమ్ ఎలా నడుస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. అలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకము ఆరోగ్యశ్రీ. మరి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ నడుస్తుంది, దానికి ఒక ప్రాధాన్యత వస్తుంది అంటే అది కేవలం ఆరోగ్య మిత్ర వల్ల. ఈడ దాదాపు 1500 మంది మరి వీళ్ళు ఉన్నారైతే మా వల్లనే మరి ఇలా ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉందని చెప్తున్న పరిస్థితి. మరి కొంతమంది మాట్లాడడం సంబంధించిన మీ వల్లనే ఇవాళ. అవును సార్, ఆరోగ్య స్కీమ్కు పిల్లర్స్ మేమే ఆరోగ్య మిత్రులము. అటువంటి ఆరోగ్య మిత్రులనే వీళ్ళు ఏం చూడట్లేదు. స్కీమ్ ఆరోగ్యశ్రీ నుంచి గవర్నమెంట్కి ఎంతో పేరు వస్తుంది. అయితే దానికి పిల్లర్స్ అయిన ఆరోగ్య మిత్రులలో మాత్రం ఏ విధంగా కూడా చూడట్లేదు. పని మొత్తం జరుగుతున్నదే ఆరోగ్య మిత్రుల నుంచి. పేషెంట్ వచ్చింది రిజిస్ట్రేషన్ చేయించుకోవడము, హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, అతను డిశ్చార్జ్ అయిపోయే వరకు కూడా పూర్తి బాధ్యత ఆరోగ్య మిత్రులనే చూసుకుంటుంది. అక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా స్కీమ్ మంచిగా జరగడానికి ఆరోగ్య మిత్రులనే మెయిన్. అటువంటి ఆరోగ్య మిత్రుల యొక్క ఉద్యోగ భద్రత కల్పించకపోవడము, అసలు స్టార్టింగ్లో ఎంత ఉందో అదే జీతం మీద మమ్మల్ని రన్ చేయమంటున్నారు. కాబట్టి కానీ మా గురించి మాత్రం ఎలాంటిది కూడా పట్టించుకోవట్లేదు. ఒకటి ఆరోగ్య మిత్ర ఓన్లీ ఆరోగ్యశ్రీ గురించే కాకుండా ఈహెచ్ఎస్ ప్లస్ ఆయుష్మాన్ భారత్, ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఈకేవైసీ అని స్టార్ట్ చేసిండ్రు, అన్నీ కూడా చెప్పి ఇంకోటి ఎఫ్ఆర్ఎస్ అంటే పేషెంట్లను ఫోటో వెళ్ళి మొత్తం ఫోటో స్క్రీన్ మొత్తం చేయడం, అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో చేయించడం అంటుండ్రు, అన్నీ చేయిస్తుండ్రు. కానీ మాకు జీతం ఒకటే, అదే జీతం మీదనే అన్ని పనులు చేయించమంటున్నారు. మేమేమంటున్నాం, పని చేయము అని అనట్లేదు, పని చేస్తాము. మీరు ఏ విధంగా అయితే మా దగ్గర నుంచి పని చేయిస్తుండ్రో మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు పనికి తగ్గ వేతనం చెల్లించమంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మమ్మల్ని కూడా ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించమంటారు. స్కీమ్ కింద అందరూ ట్రస్ట్ ఉద్యోగులు అయినప్పుడు ఆరోగ్య మిత్రులు ఎందుకు ట్రస్ట్ ఉద్యోగులు కాకూడదు? ఆరోగ్యశ్రీకి పిల్లర్లే ఆరోగ్య మిత్రులు అయినప్పుడు ఆరోగ్య మిత్ర ట్రస్ట్ ఉద్యోగం ఎందుకు కాకూడదు? ఎందుకు ఈ విధంగా వాళ్ళు రిజల్ట్ చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏమన్నా అంటే మేము సమ్మె నోటీస్ ఇచ్చి 48 రోజులు అవుతుంది. CEO మేడం గారు వారం రోజులు మేము చర్చలకు పిలుస్తామని చెప్పిండ్రు, మాకు హామీ ఇచ్చిండ్రు. ఇంతవరకు మాత్రం ఏ విధమైనటువంటి హామీ మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని చర్చలకు పంపించలేదు, పిలుచుకోలేదు. మళ్ళీ అటువంటిప్పుడు మాకు ఏ విధంగా మేము వాళ్ళ మాట నమ్ముతాము? మమ్మల్ని ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాము? అలాంటి భద్రత హామీ మాకు కావాలి. ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి మాకు కరెక్ట్ భద్రతా హామీ ఇస్తేనే మేము ఈ సమ్మెను విరమించుకుంటాము, లేదంటే నిరవధిక సమ్మె చేస్తాం. ఇదనే మేము అన్ని మాట్లాడుకొని ఇక్కడికి మొత్తం వచ్చినాం సార్. ఇక్కడికి మాకు మాత్రం ఉద్యోగ భద్రత కావాలి, సమాన పనికి సమాన వేతనం జరగాలి, ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ట్రస్ట్ ఉద్యోగులుగా ఆరోగ్య మిత్రులను గుర్తించాలి. ఇంకోటి మాది ఏమైందంటే స్కిల్ డెవలప్మెంట్ కింద మేము రిటర్న్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ కూడా పాస్ అయినాము. మాకు మాత్రం అన్స్కిల్డ్ కిందనే మేము జీతాలు చెల్లిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తెలియదా? గవర్నమెంట్కి తెలియదా? ట్రస్ట్కి తెలియదా? ఎవరికి తెలియదు? ఎవరిని అడగాలి మేము? మరి మమ్మల్ని పిలవన్నప్పుడు చర్చలకే CEO మేడం గారు పిలవండి రాండి అని వాళ్ళు అడగనప్పుడు మేము ఎవరితో చెప్పుకోలేము బాధంతా. అందుకని ఇవన్నీ మాకు జరగాలి, మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగే వరకు మేము సమ్మె మాత్రం విరమించుకోము. ఇదే సార్ మాది. చూస్తున్నాము, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ సమ్మె విరమించుకోమని చెప్తా ఉన్నారు. వాళ్ళకి జరుగుతున్నటువంటి అందులో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా సర్దిమర్చాలి, సమాన పనికి సమాన వేతనానికి అవన్నీ సమకూర్చాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, స్పందించే వరకు కూడా మా ధర్నా అనేది కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఆరోగ్య మిత్ర నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఆరోగ్యశ్రీలో పనిచేసేటటువంటి ఆరోగ్య మిత్రకు సంబంధించి ఇక్కడ సాలరీలు సరిగా ఇవ్వట్లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ ఆఫీస్ ఏదైతే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 6లో ఉన్నటువంటి ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఒకసారి వారితో మాట్లాడదాం, వారు ఏం చెప్తారో విందాం. చెప్పండి మేడం, ఏంటి మీ సమస్య?
మేము గత 16 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. జీతము మాకు వచ్చే 15,600, కానీ చేతికి వచ్చేది 13,500. 16 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఇప్పుడు ఏజ్ కూడా మాకు అయిపోయింది, 50+లో ఉన్నాం. నేను ఒంటరి మహిళను, ఇద్దరు ఆడపిల్లలు డిగ్రీ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని నేను ఏం చదివించాలి, ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి? నేను ఒంటరి మహిళను, ఈ జీతంతో ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? 16 సంవత్సరాల నుండి చేస్తున్నాము. మేము చదువుకున్నది డిగ్రీలు, పీజీలు, కానీ మాకు 4th క్లాస్ స్కిల్ స్వీపర్ చేసే పనులకు ఇచ్చే సాలరీస్ ఇస్తున్నారు మాకు. మేము 2 సంవత్సరాలు ఉన్నాం ప్రభుత్వంతో పోరాడుతున్నాం. ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం, కానీ ఇప్పటి సంవత్సరం నుండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఇంతవరకు మాకు అసలు ఎలాంటి కూడా న్యాయం చేయడానికి చూడట్లేదు ప్రభుత్వం. అంటే మీకు అన్యాయం ఏం జరుగుతుంది? సాలరీస్ కనీసం ఎట్లా సార్? 13,500 తోటి మేము ఎట్లా బతుకుతాం చెప్పండి? ఒంటరి మహిళ, నేను ఇద్దరు ఆడపిల్లను, ఎట్లా బతుకుతాము? 13,500 తోటి ఈ రోజులలో బతకగలుగుతామా? చదువుకున్నది డిగ్రీలు, పీజీలు, 16 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఏజ్ కూడా 50+లో ఉన్న నేను ఏ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ఎలిజిబుల్ గాను. ఎట్లా నేను ఇద్దరు పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఉద్యోగం మీద నమ్ముకున్నా. ఏదో గవర్నమెంట్ స్కీమ్ కదా, ఏదో ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుందని ఇందులో ఇరుకపోయిన నేను. డిగ్రీ చదివిన, ఎంఏ చేసిన, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, టైప్ రైటింగ్ చేసిన, ఇంత నాలెడ్జ్ ఉంది. గవర్నమెంట్ స్కీమ్ అనుకొని ఇందులో ఇరుక్కపోయినా నేను. నా భర్త చనిపోయిండు, ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పిల్లలు. దీంతో ఎట్లా సార్, ఎట్లా? అందుకే విన్నవించుకుంటున్నా, గవర్నమెంట్ కొంచెం మాకు శాలరీస్ ఇంప్రూవ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, కొంచెం శాలరీస్ ఇంప్రూవ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ గారిని కోరుకుంటున్నాం. హెల్త్ మినిస్టర్ గారిని మరి ప్రభుత్వ అధికారంగా కలవడం జరిగింది. కలిసాము, 1 ఇయర్ నుండి కూడా కలుస్తున్నాం. ఎలాంటి స్పందన లేదు వారి దగ్గర నుండి. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము, గత ప్రభుత్వానికి ఇచ్చినాము, ఈ ప్రభుత్వానికి ఇచ్చినాము, కానీ వారి దగ్గర నుండి ఎలాంటి స్పందన మాకు రాలేదు. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీకు జీతాలు రావట్లేదు? జీతాలు వస్తున్నాయి, కొన్ని డిస్టిక్ రావట్లేదు. ఏజెన్సీ నుండి వస్తాయి మాకు శాలరీస్. కొన్ని డిస్టిక్స్ గత 3 నెలలు, గత 4 నెలలు రావట్లేదు. కొన్ని డిస్టిక్లకు రెగ్యులర్గానే వస్తాయి. కానీ జీతాలు అనేది 15,500, అందులో కటింగ్, పిఎఫ్, ఈఎస్ఎన్ కట్ చేసి మా చేతికి 13,500 వస్తుందండి. మాకు జీతాలు పెంచి మా క్యాడరు 4th క్లాస్ క్యాడర్ అండి. మేము చదువుకున్నదే పెద్ద చదువులు, చేసేది కంప్యూటర్ ఆపరేటర్ పని. అందుకని మాకు డీప్ మినిస్టర్ ఏమంటున్నాడు అమ్మా కలిస్తే? చూస్తాను అమ్మేసి అంటున్నాడు అంతే. ఇంతవరకు అయితే ఇలాంటి హామీ ఇవ్వలేదు, ఎలాంటి మాతోటి చర్చలు కూడా ఏం జరపలేదండి. చేస్తానన్నప్పుడు కొంచెం సమయం ఇవ్వాలి. ఇప్పటికీ మేము ట్రస్ట్కు వినతి పత్రం ఇచ్చి సమ్మె 45 డేస్ అవుతుందండి. 45 డేస్ అవుతుంది మేము సమ్మె వినతి పత్రం ఇచ్చి. అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి చర్చలకు పిలవలేదండి. చర్చలకు పిలవకపోను మేము ఆల్రెడీ మీ ఫైల్ సెక్రటరీకి పంపాము, అది పంపాము, ఇది పంపామని కాలయాపన చేసి ఏదో ఒక ఫేక్ నెంబర్ ఇచ్చి సెక్రటరియట్లో ఫైల్ ఉంది చూసుకోమన్నారు. మా ప్రెసిడెంట్ వాళ్ళు వెళ్ళి సెక్రటరియట్లో ఎంక్వైరీ చేస్తే అది ఏంటి అంటే జస్ట్ దాన్ని ఏమంటారు అన్న, ఫస్ట్ ఇచ్చే ఫైల్ నెంబర్ ఉంటుంది, దీన్ని ఏమంటారు, ఇన్వర్డ్ ఫైల్ నెంబర్ మాత్రం ఉంది అన్న. ఇది ఎంత అన్యాయము! ఇంతకు మమ్మల్ని ఇంత ఘోరంగా టార్చర్ చేయడానికి సీఈఓ గారికి ఏం అధికారం ఉంది? గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా అందుతున్నాయా? మమ్మల్ని ఇంత ఘోరంగా చేయడానికి అవసరం ఏముంది అని మేము వేడుకుంటున్నాం. మేము అడిగేది ఒక్కటే, మీరు డైరెక్ట్ మన ఏజెన్సీ ద్వారా కాకుండా డైరెక్ట్ సాలరీస్ మాకు ఇవ్వాలి, ట్రస్ట్ ద్వారా సాలరీస్ ఇవ్వాలి, ట్రస్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలి అన్న. డ్యూటీ నుంచి ఇంటికి పోవాలి అని అంటే మాకు భయమే. ఎందుకంటే పోయేటప్పుడు ఎక్కడేం జరుగుతుందో మాకు ఎలాంటి ఇన్సూరెన్సులు కూడా లేదన్న. చనిపోతే రేపు పొద్దున ఎక్స్గ్రేసియా కూడా లేదు, అది కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గర కూడా మీ వినతి పత్రాలు పోయినాయి. డైరెక్ట్ మన ప్రజాపాలన ఫస్ట్ రోజు సీఎం గారిని మేము కలవడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు కలిస్తే ఏమన్నారంటే ఓకే మేము చూసుకుంటాను అని ఫైల్ను మన హెల్త్ మినిస్టర్ గారికి పంపించడం జరిగింది. ఇప్పటివరకు అది అట్లనే ఉన్నది సార్. ఫైల్ పంపించారు అన్నారు కానీ ఫైల్ పంపించలేదు, ఏం లేదు. ఇప్పటికీ ఇన్వైట్ ఫైల్ అని ఒక నంబర్ వేసి ఇచ్చారు. ఫైల్ పంపించినా మీ క్యాడ్ చేంజ్ అవుతుంది అన్నారు కానీ ఇవరకు ఏం కాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వ విప్లో కూడా మేము 4 సార్లు కలిసినాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ప్రతి ఒక్క 4 సార్లు మేము వినతి పత్రం ఇచ్చాము కూడా. మేము నేటికి 44 రోజులు అవుతుంది సమ్మె నోటీస్ ఇచ్చి. మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి మా బాధలు అనేటివి గవర్నమెంట్కి తెలియజేయాలనే ఒక కాన్సెప్ట్తో వచ్చింది తప్ప గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. అట్లా కానీ మాకు చాలని జీతాలతోనే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వెంటనే ఇప్పుడు మాకు ఫస్ట్ స్కీములలో ఇప్పుడు కాంగ్రెస్ 6 ఉన్నాయి గవర్నమెంట్ స్కీములలో. ఫస్ట్ మొదటిది ఆరోగ్యశ్రీ ద్వారానే
దాదాపుగా 90% చాలామంది ఓట్లు వేయడం కూడా జరిగింది. మరి ఆరోగ్యశ్రీలో పనిచేసేటువంటి మాలాంటి చిన్న మరి మమ్మల్ని చాలా తక్కువ చూస్తున్నాం. 13,500కు 17 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. జస్ట్ మాకు సంవత్సరానికి 1000 కూడా పెరగలేదు. ఇప్పుడు ఇందులో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే మరి ఆరోగ్యశ్రీ పథకం పొందే లబ్ధిదారు పరిస్థితి ఏంటి? అది లబ్ధిదారులు అంటే ఇక వాళ్ళకి కొందరు గవర్నమెంట్ దాంట్లో ఇస్తారు, కొంచెం ప్రైవేట్ దాంట్లో ఇస్తారు. అది మేము మా సాధనైనంత సేవ మాత్రం మేము ప్రజలకు చేస్తున్నాము. ఆ తక్కువ సాలరీతోనైనా కానీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మాది ఒకటే, మా క్యాడర్ చేంజ్ చేయమనండి, మాకు ట్రస్ట్ ద్వారా జీతాలు ఇప్పించమని, ఇవి 2 కోరికలు కోరుతున్నాం. మేము ఎక్కువ కూడా కోరికలు చెప్పండి మీరు. ఒక సమస్యతో ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చిందంటే తను సంతోషంగా ఇంటికి వెళ్ళేంత వరకు మా ఆరోగ్య మిత్రాలు మాత్రమే దగ్గరుండి, వాళ్ళు ఎవరో మాకు తెలియకపోయినా మా ఇంటి వాళ్ళగా మా వాళ్ళుగా, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళని నమ్ముకుంటే మాకు పని అవుతుంది. ఏ హాస్పిటల్కి పోతే ఈరున్న కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రోజుల్లో ఎక్కడికి పోయినా మినిమం జేబులు తడుపుకుంటే తప్ప మన పని జరగదు. అలాంటిది ఒక ఆరోగ్య మిత్రాలు ఉన్నారని ఒకే ఒక ధైర్యంతో పేషెంట్లు మా దగ్గరకు రాగలుగుతున్నారు. వాళ్ళ సమస్యను మాకు చెప్పుకోగలుగుతున్నారు. అక్కడ హాస్పిటల్లో జరగబోయే ఏ సమస్య అయినా హాస్పిటల్ వాళ్ళు మనీ కలెక్షన్ విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ఇబ్బందులు పెట్టినా దగ్గరుండి వాళ్ళతో పోట్లాడి మేము సర్వీస్ ఇవ్వాలి. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, మేము ఇస్తున్నాము. మా తరపు నుంచి గవర్నమెంట్కు పేషెంట్కు మనీ శాంక్షన్ అవుతుంది. ₹1 ఖర్చు లేకుండా వీళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. వీళ్ళు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఊరు నుండి వచ్చిన పేదవాళ్ళు ఉండాలని చెప్పి గట్టిగా మాట్లాడి వాళ్ళతో పోట్లాడి మేము సర్వీస్ చేస్తున్నాం. ఇంత సర్వీస్ చేస్తున్నాం. మాకు మినిమం బతకడానికైనా మినిమం ఖర్చు మాకు ఉండాలి కదా సార్. మేము బతికితేనే మందిని హెల్ప్ చేయగలుగుతాం. అలాంటివి లేదు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న ఈరోజు ధర్నా ఈరోజు కొత్త ఏం కాదు. ఇంతకుముందు చాలా ధర్నాలు చేసినాం, చాలాసార్లు ఉద్యమాలు చేసినాము. ఒక 3 నెలల క్రితం ఇలాగనే మా మిత్రాలంతా డిస్టిక్ల నుండి వచ్చేసి 2 రోజులు ఇంత జరిగినా కూడా చేస్తాం, మీ సమస్యను తీస్తున్నాం, ఫైల్ రెడీ అయ్యిందంటారు. వీళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకి ఫైల్ రెడీ అయిందాడు. ఫైల్ నెంబర్ అని ఇవ్వండి మేడం, మరి మేము ఫైల్ గురించి కనుక్కుంటాం, మేము మా పరిధి దాటిపోయింది అంటున్నారు కదా, మేము పోయి కనుక్కుంటామంటే ఏ ఫైల్ రెడీ పైన మినిస్టర్ వాళ్ళు అంటారు. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వస్తేనేమో మేము ఫైల్ రెడీ చేసినాం, మీ గురించి అన్నీ చెప్పేసినాం, ప్రిపరేషన్ అంటే ఇచ్చేసినాము, ఏదున్నా మీరు మినిస్టర్ దగ్గర మాట్లాడుకోండి, గవర్నమెంట్ దగ్గర మాట్లాడుకోండి అంటారు. వాళ్ళ దగ్గరకు అయితే ఏ ఫైల్ లేదు, మేమేం చేస్తామయ్యా, మీ సమస్య ఏందో మాకు తెలియదు అని వాళ్ళు రివర్స్ మాట్లాడతారు. కోవిడ్లో ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అన్నా, మేము కోవిడ్లో కూడా మాతోటి వర్క్ తీసుకున్నారు సార్. మాకు ఇప్పుడు ఇందులో ఏజ్ వచ్చి మేము ఏ గవర్నమెంట్ జాబ్కి కూడా ఎలిజిబుల్ కాకుండా మా ఏజ్ అయిపోతుంది, మా పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, చదివించుకోలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం మాతోటి చర్చలు జరిపి మాకు సానుకూలంగా స్పందిస్తే చాలని కోరుకుంటున్నాం సార్. మేము ఎక్కువ ఏం అడగట్లేదు వాళ్ళని. మేము 17 సంవత్సరాల నుండి చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ కాంచే మొదలు పెడితే మేము పేషెంట్ ఫాలోఅప్ మెడిసిన్ కాంచే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మిత్ర క్లియర్ చేసి ఎక్సెల్ సీల్లో తయారు చేస్తే డిఎం నీడపట్టు కూర్చొని 50,000 తీసుకొని ఇక్కడ ట్రస్టులకు పెడతారు. కానీ కింద మిత్ర ఎంత కష్టపడుతుందో వాళ్ళకి తెలియదు. ఎవరు చూడు మిత్ర ఏం చేస్తుంది అని మిత్ర అంటూ లేకపోతే ఈ ఆరోగ్య స్కీమే నడవపోవు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నారు అంటే మా జనరల్ మేనేజర్ అన్నాడు ఇక్కడ దయానంద్ సార్ ఏమన్నాడంటే చెట్టు మీరే, విత్తనం మీరే, ఆకులు మీరే, వృక్షం మీరే, మీరు అంటూ లేకపోతే ఆరోగ్యశ్రీ స్కీమే ఇంత రన్ కాపోవు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆరోగ్య మిత్ర ఏంది మీదెంత జీతం అని మాట్లాడతారు. మేము ఒక లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి మొన్న సమ్మె నోటీ చేయడానికి పోతే ఆయన ఎమ్మెల్యే ఏమంటాడంటే మీకు 50,000 జీతం కావచ్చమ్మా అంటే నాది జీతం మెసేజ్ పెట్టిన 12,500 జీతం. అంటే మీ హాస్పిటల్లో జీజీహెచ్లో అసంటిది ఊడ్చేటోళ్ళకి 19,000 ఉన్నదమ్మా, మీకు అంత అర్థం ఉన్నదంటే మా బతుకులు గట్ల ఏడ్చినాయి అని చెప్పినాం. మేము కనీసం ట్రస్ట్ వాళ్ళకి మా గురించి అర్థమైతే లేదా? 17 సంవత్సరాలు ఉండేది. నేను ఒక ఏఎన్ఎం తోటి గ్యాడర్ కింద మమ్మల్ని అప్పుడు తీసుకున్నప్పుడు మొన్న రెగ్యులర్ ఏఎన్ఎం జాబులు మేము ఆరోగ్యశ్రీ వచ్చింది కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. మేము ఈ గవర్నమెంట్ నమ్ముకునే పనిచేస్తున్నాము. కానీ ఇప్పుడు కూడా మాకు ఏదన్నా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందన్న ఆశ కొద్ది మాత్రమే మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చినాం. కానీ మేము ఏ గొడవలు పెట్టడానికి రాలేదు. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కోవిడ్ టైంలో ఫస్ట్ ఓవరాల్ డిపార్ట్మెంట్ మొత్తంలో ఫస్ట్ కంటామినేట్ అయ్యి కోవిడ్ టైంలో ప్రతి పేషెంట్కి అప్పుడు టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడానికి ఆరోగ్య మిత్ర మాకంటూ ఒక రోల్ ఇచ్చి ఒక ఐడి ఇచ్చారు. ఆ టైంలో ప్రతి పేషెంట్కు నేను గవర్నమెంట్ హాస్పిటల్ నీలపూర్లో చేసిన ఆ టైంలో ప్రతి పేషెంట్కి మేము మొబైల్లో ఒక యాప్ ద్వారా ఎంటర్ చేసి ఇవ్వడం వల్ల అక్కడ వచ్చే ఫైల్స్ కూడా కోవిడ్ అటాక్ అయ్యి ఫస్ట్ నాకు కంటామినేట్ అయ్యి గాంధీ హాస్పిటల్ 16 రోజులు ఉన్నా. చావు బతుకు చివరి క్షణం దాకా పోయొచ్చిన నేను కోవిడ్ టైంలో ఇంత సర్వీస్ చేసినందుకు. కానీ నాకు గవర్నమెంట్ నుంచి కానీ మా ట్రస్ట్ నుంచి కానీ ఆ టైంలో కూడా ₹1 కూడా నాకు కనీసం హెల్ప్ జరగలేదు. ఇలాంటి ఈ కోవిడ్ వర్క్ కానీ ఎన్ని వరకు మీ మిత్ర ఇంత చేస్తున్న మాకు
మినిమం బతకడానికి కావాల్సిన శాలరీ ఇవ్వమంటే కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఇదే రాజీవ్ ఆరోగ్యశ్రీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమే కదా, ఇప్పుడు మళ్ళీ అదే వల్ల గవర్నమెంటే ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అప్పుడు ఉన్న బాబురావు సార్ కానీ రాజశేఖర రెడ్డి సార్ కానీ వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, ఈ స్కీమ్ మాది రన్ అవ్వాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఉత్తమమైన స్కీమ్ కిందకి ఒక గుర్తింపు అంటూ వచ్చిందంటే మాలాంటి వాళ్ళు వందల మంది కష్టపడుతున్న రాత్రింబావులు కాబట్టి ఈరోజు ఈ స్కీమ్ ఇలా ఉంది. ఈ పేరు ఇలా వచ్చిందంటే ఆ పేరు నిలబడాలి అంటే మమ్మల్ని కూడా మీరు ఆదుకోవాలని గవర్నమెంట్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.